కదా. ఇక్కడ ఒక చార్జ్ ఇస్తున్నాడు మనకు. చాప్టర్లో మన హెడ్డింగ్ చూస్తే పాల్స్ చార్జ్ టు తిమోతి అని ఉంటుంది. హీస్ ఛార్జింగ్ ఏమని? దీస్ ఆర్ ద పీపుల్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఎండ్ డేస్. ఇట్లాంటి వ్యక్తుల నుంచి నువ్వు దూరంగా ఉండు. ఏంటి ఈ వ్యక్తులు అంటే? చాలా ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఇన్ ద లాస్ట్ వన్ ఇట్ సేస్, భక్తి గలవారి వరే ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. దే విల్ యాక్ట్ రిలీజియస్ బట్ దే విల్ రిజెక్ట్ ద పవర్ దట్ కుడ్ మేక్ దెమ్ గాడ్లీ అండ్ స్టే అవే ఫ్రమ్ పీపుల్ లైక్ దట్. కదా, పైకి భక్తిగానే ఉంటాం, మంచి మంచి దేవుని మాటలు మాట్లాడతాం, చక్కగా చెప్తాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడు. మన హ్యూమన్ విజ్డమ్ని మనం యూజ్ చేస్తాం. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ ట్రయింగ్ టు సే టు తిమోతి. అట్లాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. దేవుని మాటలు మాట్లాడుతున్నాడు కానీ బట్ యాక్షన్స్కి వచ్చేటప్పటికి దేవుని మీద ఆధారపడే గుణం ఏమాత్రం చూపించట్లా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ విల్ బి డిసీవ్డ్. బీ కేర్ఫుల్ అంటున్నాడు. యు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. దీన్ని మనం కేటగరైజ్ చేసినప్పుడు దెర్ ఆర్ 3 types ఆఫ్ ఈవెన్ వెన్ యూ సబ్ కేటగిరీ, ఈ 19 కేటగిరీస్ని మనం సబ్ కేటగిరీస్ చేస్తే దెర్ ఆర్ 3 types ఆఫ్ కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ వితౌట్ క్రైస్ట్. వితౌట్ క్రైస్ట్ అంటే వీళ్ళంతా ఎవరు? హూ ఆర్ దిస్ సెట్ ఆఫ్ పీపుల్ అంటే probably they might have heard the gospel, probably they might have accepted some one point of time, maybe true, but they are living lives without Christ. Without Christ. Without Christ first is a formality కదా. ప్రభువు లేకపోతే, వాళ్ళ జీవితాల్లో కలిగి ఉండలేకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఫార్మాలిటీ అంటే ట్రెడిషన్. అంటే ప్రేయర్ చేయాలి కాబట్టి ప్రేయర్ చేయాలి, చర్చికి వెళ్ళాలి కాబట్టి నేను ఐ హ్యావ్ టు గో. ఇట్ బికమ్స్ ఏ ట్రెడిషన్. దెర్ ఇస్ నో బర్డన్ బిహైండ్ ఇట్. లార్డ్ స్పీక్ టు మీ, లార్డ్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ యువర్ వర్డ్. దట్ ఈస్ నాట్ ఫార్మాలిటీ. బట్ ఇఫ్ ఐ వర్క్ అప్ అండ్ ఐ హ్యావ్ టు రీడ్ somehow, lets me read 1 verse or 2 verses and then you go, that's the formality. You go to your church because it's a Sunday, you go to your church, it's a formality. But you go to your church with a burden, that's not formality. మన టీవీలో దెర్ ఇస్ అ పర్సన్ అడుగుతూ ఉంటాడు, వెళ్ళి షాప్లోకి వెళ్ళి అడుగుతాడు, డూ యూ బిలీవ్ జీసస్, డూ యూ బిలీవ్ జీసస్ అడుగుతూ ఉంటాడు. సమ్హౌ ఐ గాట్ దట్ రీల్ చూస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే దెన్ హీ వెంట్ దేర్ అండ్ ఆస్క్డ్ వన్ గై, డూ యూ బిలీవ్ జీసస్? హీ సెడ్ నో. Do you believe that Jesus Christ existed? Then he said, yeah, Jesus Christ existed because his parents are Christians. Do you believe that Jesus Christ also rose again? Maybe. What is that thing that to do with me? అంటే నాకేంటి, లేస్తే ఏంటి, ఎందుకు అని క్వశ్చన్ అడిగితే, వై అంటే ఐ డోంట్ సీ ఎనీ ఎగ్జాంపుల్స్ బిఫోర్ మై ఐస్. పీపుల్ ఆర్ హిపోక్రైట్స్. చర్చికి వెళ్తున్నారు, వాళ్ళన్నీ అబద్ధాలు ఆడతారు. దే లై ఎవ్రీ అదర్ థింగ్. They talk about so many things, but their lives are not reflecting. Why I have to believe Jesus Christ? A straight question అడుగుతున్నాడు. He seems to be మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకుంటా అతను. He knows everything. Even he is believing what Jesus Christ has done. But then looking at the people, he doesn't want to believe. What are we doing? మనం ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాం లైఫ్లో? ఫార్మాలిటీ డస్ నాట్ ఇంపాక్ట్ ఎనీథింగ్ కదా. ఆఫ్ కోర్స్ మన ఫెయిత్లో, మన జర్నీలో ఫార్మాలిటీని వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వై పాల్ సేస్ కంటిన్యూ యువర్ బ్రదర్స్ లవ్. ఎందుకు చెప్పాడు? నీ సహోదర ప్రేమ కొనసాగింపనీయడం ఎందుకు చెప్పాడు? దెర్ ఈజ్ ఎ పాయింట్ వేర్ వీ స్టాప్. నువ్వు ఆగిపోతావు. నువ్వు ఆగిపోతావు ఎందుకంటే ట్రెడిషనల్ అయిపోద్ది కాబట్టి నువ్వు దెన్ యూ హ్యావ్ టు బిల్డ్ అప్, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నో, ఇట్ ఈస్ మై డ్యూటీ దట్ ఐ హ్యావ్ టు హ్యావ్ దట్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ ఎవ్రీ డే. వై పాల్ హ్యాడ్ టు సే దట్? దేర్ ఈజ్ అ పాయింట్ దట్ యూ సీ దట్ యు ఆర్ టైర్డ్. అయిపోతావు నువ్వు ఒక టైంలో, నీకు అట్లాంటి పొజిషన్లోకి వెళ్తావు కాబట్టి యూ హ్యావ్ టు వర్క్ అవుట్. అందుకోసమే దెర్ ఈజ్ వన్ వర్స్ దట్ వి రీడ్ ఇన్ ఐజయాలో, ప్రభు కూడా కోట్ చేస్తారు కదా, అండ్ ఐజయా 29:13. ఎవరైనా రీడ్ చేస్తారా? 29:13. దే సే సో మెనీ థింగ్స్, దే వర్షిప్, దే ప్రైజ్ గాడ్, బట్ దేర్ హార్ట్ ఈస్ టూ ఫార్ బికాస్ వర్షిప్ బికేమ్ ఎ ఫార్మాలిటీ. గాడ్ నీడ్స్ టు బి వర్షిప్డ్,
కానీ మనం ఏం చేస్తాం చాలాసార్లు? వి యూజ్ ద గాడ్, యూ ట్రై టు యూజ్ ద హోలీ స్పిరిట్. వీ నీడ్ టు బి యూజ్డ్ బై వీ నీడ్ టు బి యూజ్డ్ బై హోలీ స్పిరిట్. వీఆర్ నాట్ సపోజ్డ్ టు యూజ్ గాడ్. గాడ్ టు బి వర్షిప్డ్.